యోహాను సువార్త 19వ అధ్యాయం 1వ వచనం నుంచి 16వ వచనం వరకు. అప్పుడు పిలాతు యేసును పట్టుకొని ఆయనను కొరడాలతో కొట్టించెను. సైనికులు ముండ్లతో కిరీటమును అల్లి ఆయన తల మీద పెట్టి ఊదా రంగు వస్త్రము ఆయనకు తొడిగించి ఆయన యొద్దకు వచ్చి, యూదుల రాజా శుభమని చెప్పి ఆయనను అరచేతులతో కొట్టిరి. పిలాతు మరలా వెలుపలికి వచ్చి, ఇదిగో ఈయన యందు ఏ దోషమును నాకు కనబడలేదని మీకు తెలియనట్లు ఈయనను మీ యొద్దకు వెలుపలికి తీసుకుని వచ్చుచున్నానని వారితో అనెను. ఆ ముండ్ల కిరీటమును ఊదా రంగు వస్త్రమును ధరించిన వాడే యేసు వెలుపలికి రాగా, పిలాతు, ఇదిగో ఈ మనుష్యుడు అని వారితో చెప్పెను. ప్రధాన యాజకులను బంట్రౌతులను ఆయనను చూచి, సిలువ వేయము, సిలువ వేయము అని కేకలు వేయగా, పిలాతు, ఆయన యందు ఏ దోషమును నాకు కనబడలేదు కనుక మీరే ఆయనను తీసుకొని పోయి సిలువ వేయుడని వారితో చెప్పెను. అందుకు యూదులు, మాకొక నియమం కలదు, తాను దేవుని కుమారుడని ఇతడు చెప్పుకొనెను కనుక ఆ నియమం చొప్పున ఇతడు చావవలనని అతనితో చెప్పిరి. పిలాతు ఆ మాట విని మరి ఎక్కువగా భయపడి తిరిగి అధికార మందిరములో ప్రవేశించి, నువ్వు ఎక్కడి నుండి వచ్చితివని యేసును అడిగాను. అయితే యేసు అతనికి ఏ ఉత్తరము ఇయ్యలేదు. కనుక పిలాతు, నాతో మాట్లాడవా, నిన్ను విడుదల చేయుటకు నాకు అధికారం కలదనియు నిన్ను సిలువ వేయుటకు నాకు అధికారం కలదనియు నువ్వు ఎరుగువా అని ఆయనతో అనెను. అందుకు యేసు, పైనుండి నీకు ఇయ్యబడి ఉంటేనే తప్ప నా మీద నీకు ఏ అధికారమును ఉండదు. అందుచేత నన్ను నీకు అప్పగించిన వానికి ఎక్కువ పాపం కలదనెను. ఈ మాటను బట్టి పిలాతు ఆయనను విడుదల చేయుటకు యత్నం చేసిన కానీ యూదులు, నీవు ఇతని విడుదల చేసితివా? కైసరుకు స్నేహితుడు కావు, తాను రాజునని చెప్పుకున్న ప్రతివాడును కైసరుకు విరోధముగా మాట్లాడుచున్నవాడే అని కేకలు వేసిరి. పిలాతు ఈ మాటలు విని యేసును బయటికి తీసుకుని వచ్చి రాళ్లు పరచిన స్థలమందు న్యాయపీఠం మీద కూర్చుండెను. హెబ్రీ భాషలో ఆ స్థలమునకు గబ్బతా అని పేరు. ఆ దినము పస్కా సిద్ధపరచు దినము. అప్పుడు ఉదయము 6 గంటలు కావచ్చును. ఇదిగో మీ రాజు అని యూదులతో చెప్పగా, అందుకు వారు, ఇతనిని సంహరించుము, సంహరించుము, సిలువ వేయమని కేకలు వేసిరి. పిలాతు, మీ రాజును సిలువ వేయదునా అని వారిని అడుగగా, ప్రధాన యాజకులు, కైసరు తప్ప మాకు వేరొక రాజు లేడనిది. అప్పుడు సిలువ వేయుటకై అతడు ఆయనను వారికి అప్పగించెను. 18వ అధ్యాయంలో వారు బరబ్బాను విడుదల చేయమని, ప్రభువైన యేసుక్రీస్తును సిలువ వేయమని మరి ప్రధాన యాజకులు వారు పోగు చేసినటువంటి అనేక మంది పిలాతును అడుగుట మనం చూసాం. సో ఇప్పుడు 19వ అధ్యాయంలో అప్పుడు పిలాతు యేసును పట్టుకొని ఆయనను కొరడాలతో కొట్టించి, సైనికులు ముండ్లతో కిరీటం ఆయనకు అల్లి ఆయన తల మీద పెట్టి ఊదా రంగు వస్త్రం ఆయనకు తొలగించి ఆయన యొద్దకు వచ్చి, యూదుల రాజా శుభమని చెప్పి ఆయనను అరచేతులతో కొట్టిరి. అలా ఇక్కడ ఆయనను కొట్టడం అనేటువంటిది, తర్వాత ముండ్ల కిరీటం చేసి ఆయనకు తొలగించటం, ఊదా రంగు వస్త్రం తొలగించటం, ఇవి ఆయనను ఎగతాళిగా యూదుల రాజుగా చూపిస్తూ జరిగించినటువంటి విషయాలు. ఎందుకంటే రాజులు ఊదా రంగు వస్త్రాన్ని ధరించుకుంటారు, తర్వాత రాజులు కిరీటాన్ని ధరించుకుంటారు. ఇక్కడ సైనికులు ముండ్లతో చేసిన కిరీటాన్ని అల్లి ఆయన తల మీద పెట్టారు, అది రాజరికానికి సూచనగా. తర్వాత ఊదా రంగు వస్త్రం కూడా రాజరికానికి గుర్తు. ఈ రెండు కూడా ఆయనను ఎగతాళి చేస్తూ ప్రభువును ఆయన రాజు గాడని వారి ఉద్దేశంతో, కానీ రాజుగా ఆయన చెప్పాడు అనేటువంటి ఉద్దేశంతో దానికి అనుగుణంగా వారు చేసినటువంటి విషయం. సో ఇక్కడ చూడండి 18వ అధ్యాయం 37వ వచనంలో, అందుకు పిలాతు, నీవు రాజువా అని ఆయనను అడుగగా, యేసు, నీవు అన్నట్టు నేను రాజునే. అందుచేత ఈ సైనికులు ఆ విధంగా ఆయనతోటి వ్యవహరించారని మనం అర్థం చేసుకుంటాం. అయితే దానిలో ఇంకొక విషయాన్ని కూడా మనం గమనించాలి. మొదటిగా ఆయనకు ముండ్లతో కిరీటాన్ని అల్లారు. సో మనుషుడిని దేవుడు సృష్టించినప్పుడు పాపం చేయకమునుపు సమస్తాన్ని చక్కగా సృష్టించినటువంటి దేవుడు ఎప్పుడైతే ఆదాము హవ్వలు పాపం చేశారో ఈ భూమి మీద ఈ ముండ్లు మొలవటం అనేటువంటిది ప్రారంభమైంది. అంటే అది శాపానికి గుర్తు. కనుక ప్రభు మన పాపముల కొరకు మాత్రమే కాకుండా
సృష్టి కూడా శపించబడినటువంటి దానిని మోసుకుంటూ ఈ మన కొరకు, సృష్టి విడుదల కొరకు, రెండింటి కొరకు కూడా ఆయన ఆ భారం అంతటిని మోసినటువంటి వాడుగా ఈ ముండ్ల కిరీటాన్ని ధరించినటువంటి ప్రభువును మనం చూచినప్పుడు మనకు అర్థమవుతుంది. ఆయన మరి ఈ జ్యేష్ఠపుత్రులు ప్రత్యక్షమైనప్పుడు విడుదల పొందగోరుచున్నటువంటి సృష్టి ఏదైతే ఉన్నదో, రోమాపత్రిక 8వ అధ్యాయంలో మనం చదువుతాం, అది శపించబడినదిగా ఉండటం చేత ఆ శాపాన్ని కూడా మన ప్రభువు మోసినటువంటి వాడిగా ముండ్లతోటి కిరీటాన్ని ఆయన అల్లి తల మీద పెట్టి ఉన్నారు. తర్వాత ఈ చెప్పబడినటువంటి ఇంకా ఈ అరచేతులతో కొట్టడం, ఇవి ఇంకా కొంచెం మత్తయి సువార్త 27వ అధ్యాయంలో మనం చూస్తే 27వ వచనం, అప్పుడు అధిపతి యొక్క సైనికులు యేసును అధికార మందిరంలోనికి తీసుకుని పోయి ఆయన యొద్ద సైనికులందరినీ సమకూర్చిరి. వారు ఆయన వస్త్రములు తీసివేసి ఆయనకు ఎర్రని అంగి తొడిగించి ముండ్ల కిరీటమును అల్లి ఆయన తలకు పెట్టి ఒక రేళ్లను కుడి చేతిలో ఉంచి ఆయన ఎదుట మోకాళ్ళుని యూదుల రాజా నీకు శుభమని అపహసించి ఆయన మీద ఉమ్మివేసి ఆ రేళ్లను తీసుకుని దానితో ఆయన తల మీద కొట్టిరి. ఆయనను అపహసించిన తరువాత ఆయన మీద ఉన్న అంగీని తీసివేసి ఆయన వస్త్రములు ఆయనకు తొలగించి సిలువ వేటుకు ఆయనను తీసుకుని పోయిరి. తర్వాత మార్కు సువార్త 15వ అధ్యాయం 15వ వచనం, పిలాతు జనసమూహమును సంతోషపెట్టుటకు మనసు గలవాడే వారికి బరబ్బాను విడుదల చేసి యేసును కొరడాలతో కొట్టించి సిలువ వేయుటకు అప్పగించెను. అంతలో సైనికులు ఆయనను ప్రేతోరియమును అధికార మందిరములోనికి తీసుకుని పోయి సైనికులందరినీ సమకూర్చుకుని తరువాత ఆయనకు ఊదారంగ వస్త్రము తొడిగించి ముళ్ళ కిరీటమును ఆయనకు తల మీద పెట్టి యూదుల రాజా నీకు శుభమని చెప్పి ఆయనకు వందనము చేయసాగిరి. మరియు రేళ్లతో ఆయన తల మీద పెట్టి ఆయన మీద ఉమ్మివేసి మోకాళ్ళుని ఆయనకి నమస్కారం చేసిరి. ఈ విధంగా అయితే ఇక్కడ మనం ఆయనను కొట్టడం, కొరడాలతో తర్వాత అపహసించటం, ఇవన్నీ కూడా ముందుగా ప్రవచించినటువంటి విషయాలు నెరవేర్చడానికి జరిగినటువంటి విధంగా మనం వాక్యంలో చూడవచ్చు. కీర్తనలో 129వ అధ్యాయంలో 3వ వచనం, దున్నువారు నా వీపు మీద దున్నిరి, వారు చాళ్లను పొడుగుగా చేసిరి. తర్వాత యెషయా గ్రంథం 50వ అధ్యాయం 6వ వచనం, కొట్టువారికి నా వీపును అప్పగించి తిని, వెంట్రుకలు పెరికివేయి వారికి నా చెంపలను అప్పగించి తిని, ఉమ్మివేయి వారికి అవమానపరచు వారికి నా ముఖము దాచుకొనలేదు. తర్వాత యెషయా గ్రంథం 53వ అధ్యాయం 3వ వచనం, ఆయన తృణీకరింపబడిన వాడును, ఆయన మనుషుల వలన విసర్జింపబడిన వాడును, వ్యసనాక్రాంతుడుగాను వ్యాధిని అనుభవించిన వాడుగాను మనుషులు చూడనల్లని వాడుగాను ఉండెను. తర్వాత 5వ వచనం, మన అతిక్రమములను బట్టి అతడు గాయపరచబడెను, మన దోషములను బట్టి నలగగొట్టబడెను, మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడెను, అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది. ఇదే విషయాన్ని పేతురు కూడా 1 పేతురు 2వ అధ్యాయం 24వ వచనం, మనము పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించినట్లు ఆయన తానే తన శరీరమందు మన పాపములను మ్రాను మీద మోసుకొనెను, ఆయన పొందిన గాయముల చేత మీరు స్వస్థత నొందితిరి. ఆ విధంగా మనం స్వస్థత పొందగలిగేటట్లుగా ఆయన అవమానాన్ని, దుఃఖాన్ని, తర్వాత కొరడా దెబ్బలను, తర్వాత ఊమివేయబడినటువంటి విధంగా అవమానాన్ని పొందినవాడుగా మనం యోహాను సువార్త 18వ అధ్యాయంలో, మత్తయి సువార్త 27, మార్కు సువార్త 16వ అధ్యాయంలో చదివినటువంటి భాగాల్లో చూస్తాం. అలా చేయబడిన తర్వాత ఇక్కడ యోహాను సువార్త 18వ అధ్యాయంలో 5వ వచనం, ఆ ముళ్ళ కిరీటమును ఊదారంగ వస్త్రమును ధరించిన వాడే యేసు వెలుపలికి రాగా పిలాతు ఇదిగో ఈ మనుషుడు అని వారితో చెప్పెను. అంటే ఎప్పుడైతే ఈ కైప మనం 18వ అధ్యాయంలో చూసినప్పుడు 18వ అధ్యాయం 14వ వచనం, కైప ఒక మనుషుడు ప్రజల కొరకు చనిపోవుట ప్రయోజనకరమని యూదులకు ఆలోచన చెప్పినవాడు. ఇప్పుడు ఆ కైప ప్రభువుని అప్పగించడం అనేటువంటిది మనం చూస్తాం. అలా చూసినప్పుడు ఇక్కడ మన 15వ వచనంలో కూడా 19వ అధ్యాయం 15వ వచనంలో, అందుకు వారు ఇతనిని సంహరించము సిలువ వేయమని కేకలు వేసిరి. పిలాతు నీ రాజును సిలువ వేయుదునా అని అడగగా ప్రధాన యాజకులు, ఆ ప్రధాన యాజకులలో కైప ఒకడు. ఆ కైప అంతకు మునుపు ఒక మనుషుడు చనిపోవట ప్రయోజనకరమని చెప్పినవాడు. అందుచేత పిలాతు అతనికి చెప్తున్నాడు, ఇదిగో ఈ మనుషుడు. అంటే
ఏ మనుషుడు చనిపోవటం ద్వారా మీకు ప్రయోజనం అవుతుందని మీరు అనుకుంటున్నారో ఆయనే ఈ మనుషుడు అని మనకి వారితో మాట్లాడుతున్నాడు. కనుక ముందుగా సిద్ధపరచినటువంటి జగత్ పునాది వేయబడక మునుపే మనుషుల యొక్క పాపములన్నిటినీ మోసుకొని పోవటానికి సిద్ధపరచబడినటువంటి గొర్రెపిల్లగా మన ప్రభు అయిన యేసుక్రీస్తు ఇదిగో ఈ మనుషుడు. మరి తెలుగులో అచ్చు వేయబడినప్పుడు ఇవి మరి పెద్ద అక్షరాలతో కూడా ముద్రించబడింది. ఈ 5వ వచనంలో రాయబడినటువంటి ఇదిగో ఈ మనుషుడు అనేటువంటి మాట అంటే ముందుగానే దేవుడు ఎవరినైతే నిర్ణయించి మనందరి పాపముల కొరకై సిద్ధపరిచి ఉంచబడినటువంటి వాడు అని అర్థం. అది యోహాను సువార్త 1వ అధ్యాయంలో కూడా మనం చూస్తాం. చూడండి, యోహాను సువార్త 1వ అధ్యాయం 29వ వచనం. మరునాడు యోహాను యేసు తన యొద్దకు రాగా చూచి, ఇదిగో లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల. ఇక్కడ మనం చదివినట్లు పాపములు అనేది కాకుండా లోక పాపము అంటే మనలో ఉన్నటువంటి పాప స్వభావాన్ని తీసివేయటానికి దేవుని చేత అభిషేకించబడి బలిపశువుగా పంపబడినటువంటి వాడు అని అర్థం. తర్వాత 1 పేతురు 1వ అధ్యాయం 20వ వచనం. ఆయన జగత్ పునాది వేయబడక మునుపే నియమింపబడెను. సో ఈ మనుషుడు అని చెప్పబడినటువంటిది దానికి అర్థం అదే అనమాట. సో ఆ జగత్ పునాది వేయబడకి మునుపే నియమింపబడి లోక పాపమును మోసుకొని పోతున్నటువంటి గొర్రెపిల్లగా ఉన్నటువంటి మన ప్రభు అయిన యేసుక్రీస్తు ఇదిగో ఈ మనుషుడు అనే దానికి గుర్తుగా ఆ ప్రవచనం నెరవేర్చబడటానికి ఇది మనం ఇక్కడ పిలాతు వారికి ప్రభువును అప్పగించడం అనేటువంటిది చూస్తున్నాం. 6వ వచనం. ప్రధాన యాజకులను బంట్రోతులను ఆయనను చూచి సిలువ వేయము అని కేకలు వేయగా పిలాతు ఆయన యందు ఏ దోషమును నాకు కనబడలేదు కనుక మీరే ఆయనను తీసుకుని పోయి సిలువ వేయుడని వారితో చెప్పిన. ఈ విధంగా కొరడాలతో కొట్టించి ఆయనకు ఊదారంగ వస్త్రం దొరికించి తర్వాత ముండ్ల కిరీటం పెట్టి మరి అవమానపరచబడినటువంటి స్థితిలో బయటికి తీసుకుని వచ్చినప్పుడైనా ఈ ప్రధాన యాజకులు బంట్రౌతులు ఇంకా యూదులు కొంచెం మనసు కరిగించుకునే వారై ఆయన పొందినటువంటి శిక్ష చాలు అని అనుకుని పిలాతు అతనిని విడుదల చేయటానికి ఇష్టపడుతున్నప్పుడు విడుదల చేయమని కోరతారేమో అనే ఉద్దేశంతో పిలాతు ప్రభువుని ఆ విధంగా బయటికి తీసుకుని వచ్చాడు. తీసుకుని వచ్చినప్పుడు తీసుకుని రావటం మాత్రమే కాకుండా ఆయన యందు ఏ దోషము నాకు కనబడలేదు అనేటువంటిది కూడా చెప్పాడు. ఎందుకంటే అతనిలో ఉన్నటువంటి మనస్సాక్షి అతనికి చెప్తున్నాడు. తర్వాత అంతకు మునుపు ప్రభువుని గురించినటువంటి వినిన సాక్ష్యం కూడా అతనితో మాట్లాడుతున్నది. ఇతడు నిర్దోషి అనేటువంటిది. అందుచేత వాళ్ళతోటి మాటికి ఇతని యందు నాకు ఏ దోషము కానరాలేదు అనేటువంటి మాట చెప్తున్నాడు. ప్రభువును ఆ స్థితిలో వారు చూచినప్పటికీ కూడా వారి హృదయాలు కరిగించబడినవిగా లేకుండా ఆయనను చూడగానే సిలువ వేయమని వారితో పిలాతుతోటి చెప్పటం మనం చూస్తాం. అనగా ఒక మనిషి యొక్క హృదయం ఎటువంటి విధంగా కఠినపరచబడి ఆయన సత్యానికి సాక్ష్యం ఇవ్వటానికి వచ్చి ఉండగా ఆయన దేవుని కుమారుడని తర్వాత ఆయనలో ఏ దోషమును లేదని పాపము లేదని వారు కూడా తెలిసినప్పటికీ కూడా వారిలో ఉన్న పాపస్థితి ఆయన జీవించుతున్నటువంటి సత్య సంబంధమైనటువంటి స్థితి వారిని ఎల్లప్పుడూ ప్రతిరోజు ఖండించేదిగా ఉన్నది. వారి మనస్సాక్షిని గద్దించేదిగా ఉన్నది. వారు అబద్ధంలో ఉన్నారనేటువంటి దాన్ని వారితో మాట్లాడేదిగా ఉన్నది. అందుచేత వారు దానిని తట్టుకోలేనటువంటి స్థితిలో ఉన్నారు. అటువంటి స్థితిలో ఒక మనుషుడు 2 విషయాలు చేయగలుగుతాడు. ఒకటి, తను ఒప్పించబడి తన యొక్క పడిపోయినటువంటి భయంకరమైన దుస్థితిలో ఉన్నటువంటి స్థితి నుంచి విడుదల పొందగోరి ఆ సత్యాన్ని తర్వాత నీతితో మన మొదట కనబడుతున్నటువంటి ప్రభువుని అంగీకరించేటువంటి విధంగా మనసు మార్చుకుంటాడు. ఒకవేళ అలాగా ఇష్టపడకపోతే వారి యొక్క హృదయాలను కనుక కఠినపరుచుకున్నట్లయితే ఆ సత్యానికి నిలబడుతున్నటువంటి సాక్షులుగా ఉన్న వారిని చంపివేయటానికి అడ్డం తొలగించుకోవటానికి ప్రయత్నం చేస్తారు. అదే విషయం ఇక్కడ మన ప్రభు విషయంలో మొదటిగాను, తరువాత స్టెఫెన్ విషయంలోను, తర్వాత పౌలు ఈ సాక్ష్యం ఇస్తున్నప్పుడు అతని జీవితంలో కూడా అనేక సార్లు ఈ సమాజ మందిరంలో ఉన్నటువంటి యూదులు అతనిని ఆ విధంగా వ్యతిరేకించినటువంటి సందర్భాలు అపోస్తలుల కార్యాల్లో మనం చూస్తాం. అదేవిధంగా ఇప్పుడు కూడా ఎవరైతే
ఈ సత్యం అనేటువంటి దాని కొరకు సాక్ష్యాన్ని, తర్వాత ఈ నీతిగా జీవించేటువంటి సాక్ష్యాన్ని, తర్వాత అనేక మంది ఎదుట జీవించే విధానాన్ని, దేవునికి అనువైనటువంటి విధానాన్ని ప్రకటిస్తూ జీవిస్తారో వాళ్ళందరి పక్షంగా ఈ ప్రధాన యాజకులు, బంట్రౌతులు, యూదులు ఏ విధంగా ప్రభువుకి ఎదురు తిరిగారో, అతనిని హింసించడానికి, సిలువ వేయటానికి ఇష్టపడ్డారో అదేవిధంగా ఇప్పుడు సమాజంలో కూడా మనం చూస్తాం. కనుక ఇది మనిషి యొక్క పడిపోయిన, దిగజారిన, సత్యాన్ని తట్టుకోలేనటువంటిది, అసత్యాన్ని ప్రేమించేటువంటిది, తరువాత దేవుని ఎదుట భయం లేకుండా దేవుడు నాకు తీర్పు తీరుస్తాడు అనేటువంటిది విచక్షణ లేకుండా చేసేటువంటి మనిషి యొక్క ప్రవర్తనకు గుర్తులు ఇవన్నీ కూడా. తర్వాత 7వ వచనం, అందుకు యూదులు మాకు ఒక నియమం కలదు, తానే దేవుని కుమారుడని ఇతడు చెప్పుకొనను కనుక ఆ నియమం చొప్పున ఇతడు చావవలనని అతనితో చెప్పిరి. పిలాతు ఆ మాట విని మరి ఎక్కువగా భయపడి తిరిగి అధికార మందిరంలో ప్రవేశించి, ఇక్కడ యూదులు మాకు ఒక నియమం కలదు, తాను దేవుని కుమారుడని ఇతడు చెప్పుకొనని కనుక ఆ నియమం చొప్పున ఇతడు చావాలని చెప్పిరి. లేవీకాండం 24వ అధ్యాయం 15వ వచనం, మరియు నీవు ఇశ్రాయేలులతో ఇట్లనము, తన దేవుని శపించువాడు తన పాప శిక్షను భరింపవలను, యెహోవా నామమును దూషించువాడు మరణ శిక్ష నొందవలెను, సర్వసమాజము రాళ్లతో కొట్టి వానిని చావగొట్టవలను. వాడు పరదేశీయ గాని స్వదేశీయ గాని యెహోవా నామమును దూషించిన ఎడల వారికి మరణ శిక్ష విధింపవలను. ఈ మరణ శిక్ష విధించడం అనేటువంటిది మన ప్రభువు విషయంలో వారు చెబుతున్నటువంటిది ఆ వాక్యం ఆధారంగా వారు మాట్లాడటానికి ప్రయత్నం చేస్తున్నారు. ప్రభువుని గనక దూషించితే మరణ శిక్షను విధించవలసిందే. కానీ యేసు ప్రభు ఆయన దేవుని దూషించకుండా దేవుని కుమారుడని చెప్పాడు. ఆ దేవుడు కుమారుడని చెప్పడం అనేటువంటిది వాళ్ళు దేవదూషణగా పరిగణిస్తున్నారు. అందుచేత మాకు ఒక నియమం కలదు, ఆ నియమం చొప్పున దేవుని కుమారుడని ఇతను చెప్పుకొనని గనక ఆ నియమం చొప్పున చావాలని చెప్పాడు. అది దేవుడి కుమారుడని చెప్పడం అనేటువంటిది, దేవుని దూషించడం అనేటువంటిది రెండు వేరువేరు. అతడు దేవునితో సమానంగా చేసుకున్నాడనేటువంటి వారు మొదట్లో చేసినటువంటి నేరారోపణ వేరు, దేవుని దూషించడం అనేటువంటిది వేరు. వారు ఈ దేవుని కుమారుడని చెప్పినటువంటి మాటను దేవుని దూషించుట అనేటువంటిదిగా తీసుకుని ఆయనకు మరణ శిక్ష విధించుట అనేటువంటి దానికి ఆధారంగా వారి ప్రయత్నాన్ని పిలాతు దగ్గర బలంగా వినిపిస్తున్నారు. అలా చేయటానికి ఒకవేళ దేవదూషణ అని వారు కనుక అనుకుంటే ప్రభువుని వారు రాళ్లతో కొట్టి చంపాలి. కానీ ఈ పిలాతుకు అప్పగించడంలో ఈ ప్రవచనం ఏ విధంగా నెరవేర్చబడుతుంది అంటే, మ్రాను మీద వ్రేలాడిన ప్రతివాడు శాపగ్రస్తుడు కనుక సిలువ వేయబడాలి. ఆ సిలువ వేయబడటం అనేటువంటిది ఈ రోమీయుల యొక్క మరణ దండన ప్రకారం జరిగేటువంటి ప్రక్రియ. అందుచేత వారు పిలాతుకు అప్పచెప్తున్నారు. వారు ప్రభువుని చంపివేయాలనేటువంటి ఆలోచన, ఆ చంపివేయటంలో ఈ దేవుడు ముందుగానే నిర్ణయించి ఉంచినటువంటి ఈ శాపగ్రస్తుడిగా మన ప్రభు అయిన యేసుక్రీస్తు ఎంచబడి మరి సిలువ వేయబడటం అనేటువంటిది నెరవేర్చబడటానికి చేయబడుతున్నటువంటి కార్యం ఇది. అందుచేత అతడు 8వ వచనంలో పిలాతు ఆ మాట విని మరి ఎక్కువగా భయపడి, అంటే అతనిలో ఈ మనసాక్షి కూడా గద్దిస్తుంది. ఇది మరణ శిక్ష విధించకుండా ఉండేటువంటి ప్రయత్నం, వారు కొరడాలతో కొట్టించబడి ముళ్ళ కిరీటం పెట్టినటువంటి ప్రభువును చూచినప్పుడు కూడా వారి యొక్క హృదయాలు ఏమాత్రము కూడా మెత్తబడలేదు, మనస్సాక్షి గద్దించబడలేదు అనేది తెలుసుకున్న వాడే అతడు భయపడి, అది ఇప్పుడు అతడు నిర్ణయం తీసుకోవలసినటువంటి గడియ వచ్చినప్పుడు అతడు భయపడుతున్నాడు. తిరిగి అధికార మందిరంలో ప్రవేశించి, ఎందుచేతనంటే ఇటువంటి సంఘటనలు అతని జీవితంలో ఎదుర్కోలేదు. ఒక నిర్దోషిని దోషిగా తీర్చడం అనేటువంటిది సరైనటువంటి విషయం కాదనేటువంటిది అతనికి కూడా అర్థమవుతుంది. అలా దోషిగా తీర్చడం మాత్రమే కాకుండా అతని సిలువ వేయటం అనేటువంటిది మరింతగా అతని కలవరపెట్టే విషయం. అందుచేత అతడు భయపడుతున్నాడు. 9వ వచనం, నువ్వు ఎక్కడ నుండి వచ్చిదివని యేసుని అడిగాను. అయితే యేసు అతనికి ఏ ఉత్తరము ఇయ్యలేదు. అంటే నువ్వు పరలోకం నుండి వచ్చిన వాడవా, గలిలయ నుండి వచ్చిన వాడవా, ఎక్కడ నుండి వచ్చిన వాడవా అని అతను అడిగాడు. అయితే ప్రభు అతనికి ఉత్తరం ఇయ్యలేదు. ప్రభు మరి యోహాను సువార్తలో మాటి మాటికి చూచినప్పుడు, నేను పైనుండి వచ్చిన వాడను, తర్వాత నేను పైనుండి అక్కడ కన్న వాటిని విన్న వాటిని గురించి నేను మాట్లాడుతున్నాను, మరలా నేను పైకి వెళతాను, నేను ఎక్కడి నుండి వచ్చి ఉన్నానో అక్కడికి నేను వెళతాను అనే విషయాలు చాలాసార్లు చెప్పాడు.
మరి ప్రభు ఈసారి అతనికి ఏం ఉత్తరము ఇయ్యలేదు, నువ్వు ఎక్కడి నుండి వచ్చి ఉన్నావని. అలా ప్రభు అతనికి ఉత్తరం సమాధానం చెప్పినప్పుడు 10వ వచనంలో, కనుక పిలాతు నాతో మాట్లాడవా, నిన్ను విడుదల చేయుటకు నాకు అధికారం కలదు, నిన్ను సిలువ వేయుటకు నాకు అధికారం కలదని నువ్వు వెరుగువా అని ఆయనతో అనెను. ప్రభు ఎదుట పిలాతు చెప్తున్నాడు, నాకు అధికారం ఉంది, నిన్ను విడుదల చేయగలను, సిలువ కూడా వేయగలను. అది పిలాతు అంటే ఎవరికైనా నాకు అధికారం ఉందని చెప్పుకుంటున్నాడు అంటే అతని యొక్క అధికారాన్ని ఇతరులు గుర్తించటం లేదనేటువంటిది అతనికి అనిపించినప్పుడే అలా మాట్లాడతాడు. ఎవరైనా ఒక పొజిషన్లో నేను ఉన్నాను అని చెప్పుకుంటున్నాడు అంటే అతడిలో వేరే వాళ్ళు అతని యొక్క స్థానాన్ని గుర్తించటం లేదనేటువంటిది భావించినప్పుడు చెప్పుకుంటాడు, లేక గుర్తించాలి అనేటువంటి మనసు కలిగినప్పుడు చెప్పుకుంటాడు. ప్రభు ఇటువంటి స్థితిలో సిలువ వేయబడబోతున్నాడు అనేటువంటిది కలిగినప్పటికీ కూడా ఈ పిలాతుకు కలిగినటువంటి అధికార స్థాయిని ప్రభు గుర్తించటం లేదనేటువంటిది పిలాతు గమనించాడు. గమనించి నాకున్నటువంటి స్థాయి నిన్ను ఎరుగుదవా అని అడుగుతున్నాడు. అప్పుడు ప్రభు చెప్తున్నాడు, అంటే ఇది మనిషి యొక్క నైజం మనలో కనపడుతుంది. మనందరిలో కూడా మనం ఉన్నటువంటి స్థాయిని ఇతరులు గుర్తించాలని, మనం ఏమి చేయగలమో ఎలా చేయగలమో అది అందరూ గుర్తించి మనలను మరి గుర్తించుపాటుగా దానిని పొగడాలనేటువంటిది, లేక తగిన విధంగా మనం వారితో వ్యవహరించాలనేటువంటిది మనిషి యొక్క స్వభావం. ఆ స్వభావానికి ప్రతీకగా ఇక్కడ పిలాతు కనబడుతున్నాడు. 11 అందుకు యేసు, పైనుండి నీకు ఇవ్వబడి ఉంటేనే తప్ప నా మీద నీకు ఏ అధికారమును ఉండదు, అందుచేత నన్ను నీకు అప్పగించిన వానికి ఎక్కువ పాపం కలదనెను. ఇక్కడ నీకు అధికారం ఉందని నువ్వు అనుకుంటున్నావు, కానీ పైనుండి నీకు అది ఇవ్వబడింది, అది నీ అంతటగా నీకు కలిగినటువంటిది కాదు. అంటే దేవుని ద్వారా ఒక మనిషికి అధికారం ఇవ్వబడినదని. చూడండి, రోమాపత్రిక 13వ అధ్యాయం 1వ వచనం, ప్రతివాడును పై అధికారులకు లోబడి ఉండవలను, ఏలయనగా దేవుని వలన కలిగినది తప్ప మరి అధికారమును లేదు, ఉన్న అధికారములు దేవుని వలననే నియమింపబడి ఉన్నవి. ఈ నీకు పైనుంచి అధికారం ఇవ్వబడినది కానీ నీ అంతటా నీకు కలిగినది కాదు అని చెప్తున్నాడు ప్రభు. అయితే నీవు దేని విషయంలో భయపడుతున్నావో అది సరైనదే, నన్ను సిలువ వేయమని చెప్పటానికి. కానీ అందుచేత నన్ను నీకు అప్పగించిన వానికి ఎక్కువ పాపం కలదనను. నన్ను ఎవరైతే నీకు అప్పగించారో సిలువ వేయమని వారికి ఎక్కువ పాపం కలదు. ఇస్కరియోతు ప్రధాన యాజకులకు మరి ప్రభువుని అప్పగించాడు, కానీ సిలువ వేయమని చెప్పలేదు. అప్పగించడం వరకు అతను పెట్టుకున్నాడు. ఇప్పుడు ఎవరు అప్పగించినట్లు? ఇదంతా కూడా ఇశ్రాయేలు దేశానికి మరి గుర్తుగా నమూనాగా ఉన్నటువంటి ప్రధాన యాజకులు, శాస్త్రులు, పెద్దలు వారందరూ కలిసి తీసుకున్న నిర్ణయం. వారు తీసుకున్న నిర్ణయం ఆ దేశానికి మొత్తానికి సంబంధించింది. అందుచేత ఈ పాపం అనేటువంటిది వారి మీద నిలిచి ఉండేదిగా ఉంది. వారు ఆయనను అప్పగించారు. ఇతడు తన అధికారాన్ని అభ్యాసం చేసేవాడే, కానీ ఈ అప్పగించిన వాడికి ఎక్కువ పాపం కలదు. అంటే ఇశ్రాయేలు దేశానికి ఈ అప్పగించబడడం ద్వారా, ప్రభువుని అప్పగించడం ద్వారా సిలువ వేయమని పిలాతుకు అప్పగించడం అనేటువంటిది అధికమైనటువంటి పాపంగా దేవుని ఎదుట ఎంచబడేదిగా ఉన్నది. దానికి గుర్తుగానే మనము ప్రభువు సిలువ వేయబడిన తరువాత ఇశ్రాయేలు దేశం పక్షంగా జరిగిన అనేక సంఘటనలు ఇవన్నీ మనకు కనబడుతున్నాయి. ఆ విధంగా తర్వాత 12వ వచనం, ఈ మాటను బట్టి పిలాతు ఆయనను విడుదల చేయుటకు యత్నం చేసిన, కానీ యూదులు, నీవు ఇతని విడుదల చేసివా, కైసరుకు స్నేహితుడు కావు, తాను రాజునని చెప్పుకుని ప్రతివాడును కైసరుకు విరోధముగా మాట్లాడుచున్న వాడని కేకలు వేసిరి. ప్రభు పిలాతు ఎదుట నువ్వు యూదుల రాజువా అని అడిగినప్పుడు నేను రాజునే అని చెప్పాడు. కానీ దేనికి రాజును అని చెప్పినటువంటి మాట అతడు గ్రహించలేదు. అయితే ఇతడు రాజునని చెప్పి ఉన్నాడు కాబట్టి, కైసరుకు వ్యతిరేకంగా మాట్లాడినవాడు కాబట్టి, పిలాతు కైసరు యొక్క ప్రతినిధిగా ఇక్కడ ఉన్నాడు కాబట్టి, కైసరుకు వ్యతిరేకంగా మాట్లాడితే అతడు తగిన చర్యలు తీసుకుని అతనిని మరి అది రాజద్రోహం కింద పరిగణించి పిలాతు ప్రభువును సిలువ వేయాలి, లేక మరణశిక్ష విధించాలి.
అలా చేయకపోతే నువ్వు కైసరునకు స్నేహితుడు కావు. కనుక ఈ విషయాన్ని గనక కైసరు యొద్దకు గనక ప్రధాన యాజకులు, పెద్దలు, శాస్త్రులు గనక చేరవేసినట్లయితే ఈ పిలాతు యొక్క అధికారం మరి డోలాయమానంలో పడేదిగా ఉంటుంది. అందుచేత అతడు భయపడుతున్నాడు. అందుచేత విడుదల చేయుటకు యత్నం చేసిన కానీ నువ్వు కైసరుకు స్నేహితుడు కావు అని చెప్తున్నాడు. రాజునని చెప్పుకున్న ప్రతివాడు కైసరికి విరోధముగా మాట్లాడుతున్న వాడే అని కేకలు వేసిరి. అంటే ఎవరైనా మరి రాజునని చెప్పుకుంటున్నట్లయితే, అంటే ఇక్కడ ఈ సందర్భంలో ప్రభువు నేను రాజునని చెప్పినట్లయితే అతడు కైసరికి విరోధంగా ఉన్నాడు. కైసరికి విరోధంగా ఉంటే అది రాజద్రోహం కింద పరిగణించబడుతుంది. అలా రాజద్రోహంగా చేసిన వాళ్ళకి మరణశిక్ష విధించబడుతుంది. ఆ విషయాన్ని పిలాతు యొక్క గమనానికి వారు తీసుకొస్తున్నారు. అంటే ఒక రకంగా పిలాతు మీద వేరే రకమైనటువంటి ఒత్తిడిని ఇప్పుడు ప్రభువుని మరణశిక్ష విధించడానికి వారిని ఆయనకు అప్పగించడం మాత్రమే కాకుండా, పిలాతు యూదులు కోరిన విధంగా గనక శిక్ష విధించకపోతే అది పిలాతు మీదకు కూడా నేరంగా వారు తీసుకురావడానికి ఏమాత్రం కూడా జంకటలేదు. అంటే వారు ప్రభువును సిలువ వేయటానికి చేరినటువంటి హద్దులు ఎలా ఉన్నాయో మీరు చూడండి. వారు ఎంత హద్దుగా మీరి ఏ విధం చేతనైనను ప్రభువుని అడ్డు తొలగించుకొని ఆయనకు మరణశిక్ష విధించి వారు జరిగించుతున్నటువంటి అవినీతి, అరాచకము, తర్వాత ఇతరుల పక్షంగా వారు చేయుచున్నటువంటి దేవునికి భిన్నమైనటువంటి ప్రవర్తన నియమావళి వారు స్థిరపరచాలని కోరుతున్నటువంటి మరి అపవాది యొక్క తంత్రములతో నింపబడిన వారుగా వారు ఉన్నారు. 13వ వచనం. పిలాతు ఈ మాటలు విని యేసును బయటికి తీసుకుని వచ్చి రాళ్లు పరిచిన స్థలమందు న్యాయపీఠం మీద కూర్చుండెను. హెబ్రీ భాషలో ఆ స్థలమునకు గబ్బాతా అని పేరు. ఆ దినము పస్కాను సిద్ధపరచు దినము. అప్పుడు ఉదయం 6 గంటలు కావచ్చును. అతడు ఇదిగో మీ రాజు అని యూదులతో చెప్పగా, అందుకు వారు ఇతనిని సంహరించము సంహరించము, సిలువ వేయమని కేకలు వేసి రే. పిలాతు మీ రాజును సిలువ వేయుదునా అని వారు అడగగా, ప్రధాన యాజకులు కైసరు తప్ప మాకు రాజు లేడు, వేరొక రాజు లేడనేది. చివరి భాగంగా పిలాతు ప్రభువును బయటికి తీసుకొచ్చాడు. ఎందుకంటే వీరు లోపలికి వెళ్ళడానికి ఇష్టపడట్లేదు. ఆ అధికార మందిరంలోనికి వెళితే వారు మైలుపడతామనేటువంటి భావన కలిగిన వారు. వారి యొక్క అంతరంగము తెరిచిన సమాధిగా ఉన్నది, మరి కుళ్ళినటువంటి ఎముకలతో నింపబడి ఉన్నది, అవినీతితో ఎంతగానో నిండి ఉన్నది. అటువంటి వారు ఒక స్థలం లోపల ప్రవేశించితే మైలుపడతామనేటువంటి భావన కలిగిన వారు. అప్పుడు ప్రభుని పిలాతు బయటికి తీసుకుని వచ్చి ఇదిగో మీ రాజు అని చెప్పారు. మీ రాజు అని చెప్పినప్పుడు మీ రాజును సిలువ వేదన అని అడగగా, ప్రధాన యాజకులు కైసరు తప్ప మాకు వేరొక రాజు లేడనేది. ఇశ్రాయేలీయులందరూ కూడా దేవుడు తమకు రాజని భావించి ఆ విధంగా విశ్వసించేటువంటి వారు. అందుచేత ఒకవేళ వేరే రాజులు ఉన్నప్పటికీ కూడా వాళ్ళు రాజుల యొక్క ప్రతినిధులుగా ఉన్నారు, కానీ నిజమైనటువంటి రాజు ఇశ్రాయేలుకు దేవుడు. వారు ఆ రాజరికాన్ని విడిచిపెట్టారు. ఆ రాజరికాన్ని విడిచిపెట్టి ప్రవర్తించడం మాత్రమే కాకుండా ఇప్పుడు అన్యుల ఎదుట వారు మాకు వేరొక రాజు లేడు అని చెప్తున్నారు. ఇది వారు పాప స్థితికి పరాకాష్ట. ఆ విధంగా రాజుగా ఒక దేశానికి దేవుడు రాజుగా ఉండి వారందరినీ నడిపించాలని కోరుతూ చివరకు తన కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా వారితో మాట్లాడి సంధించి వారికి పరలోక సంబంధమైనటువంటి విషయాలను తెలియజెప్పాలని చేసిన ప్రయత్నం, వారితో మరి వారు కోల్పోయినటువంటి స్థితిని తిరిగి పునరుద్ధరించడానికి దేవుడు చేసినటువంటి తన కుమారుని ద్వారా చేసిన ఆఖరి ప్రయత్నం, అది విఫలమై వారు ఎదురు తిరిగి ప్రభువును సిలువ వేయటానికి ఇష్టపడుతూ అది దేవుడి పక్షంగా చేసిన తప్పు మాత్రమే కాకుండా వేరొక తప్పును కూడా వారు చేస్తున్నారు. కైసరు తప్ప మాకు వేరొక రాజు లేడు అన్నారు. అంటే చూడండి, దేవుని యొక్క స్థితిలో, దేవుని యొక్క స్థానంలోనికి ఒక మనిషిని తీసుకుని వచ్చారు. అంటే వారిలో ఉన్నటువంటి పాపం, ఎంత పాప భూయిష్టమైనటువంటి మనసు ఎలా ఉన్నదో అనేటువంటిది మనకు అర్థమవుతుంది. దేవుడిని ప్రక్కకు నెట్టి వారిని ప్రభు యొక్క ప్రవర్తన ద్వారా గద్దించబడుతున్న మనస్సాక్షిని దానికి ఏమాత్రం కూడా ఇక పని చేయకుండా ఉండేటువంటి అంధకారమైన స్థితిలో నెట్టివేయటానికి కైసరు మాకు రాజు అని చెప్తున్నారు. అలా చెప్పబడినటువంటి ఇశ్రాయేలు జనాంగం
ప్రభువు సిలువ వేయబడిన తరువాత మరి 40 సంవత్సరాల తర్వాత రోమేయులు మరి టైటస్ వెస్పానియన్ అనే ఒక సైన్యాధిపతి ద్వారా ఈ దేశమంతయు కూడా చెదరగొట్టబడి వారి మందిరం కూడా పడగొట్టబడి ఈ 2000 సంవత్సరాలు వారు గూడు లేకుండా ప్రపంచం అంతటిలో కూడా తిరిగారు. ఈ రాజు లేడు అని చెప్పినప్పుడు ఎప్పుడైతే వారు ఆ విధంగా వారి యొక్క నోటి ద్వారా మాకు దేవుడు లేడు అని చెప్పటం, అది మాకు దేవునితో సంబంధం లేదని చెప్పటం, ఆ విధంగానే వారు దేవుని చేత విడవబడిన వారుగా తిరిగి వరల ప్రభు అయిన యేసుక్రీస్తును రాజుగా అంగీకరించబడినటువంటి హృదయాల యొక్క పశ్చాత్తాపంతో సిద్ధపరచబడినప్పుడు మాత్రమే వారితోటి దేవుడు వ్యవహరించేవాడుగా ఉన్నాడు. అది ప్రభు యొక్క రెండవ రాకడలో జరగబోయేటువంటి విషయం. దానిని గురించిన వివరణలు జకరియా గ్రంథం మరి 13, 12, 13, 14 అధ్యాయాల్లో రాయబడింది. ఇది ప్రభువుని అప్పగించడం అనేటువంటిది ఒక మాట. రెండవది, మాకు వేరొక రాజు లేడు అని దేవుడు వారి మీద రాజుగా ఉన్నటువంటి ఆ రాజరికానికి స్వస్తి పలికి మనిషిని రాజుగా అంగీకరించినటువంటి స్థితి ఇశ్రాయేల్ యొక్క దేశాన్ని గురించినటువంటిదిగా ఉన్నది. అందుచేత ప్రభు, ఎవరు నన్ను నీకు అప్పగించినారో వారి పాపము నిలిచి ఉండను, వారికి నీకు అప్పగించిన వానికి ఎక్కువ పాపము కలదు. ఆ ఎక్కువ పాపము ఉన్నటువంటి స్థితి దేని ద్వారా మనకి ప్రకటమవుతుంది. వారు మాకు కైసరు తప్ప ఒక మనిషిని రాజుగా తీసుకుని దేవుడిని రాజుగా తృణీకరించినటువంటి వారి యొక్క పాప స్థితి దీని ద్వారా మనకు అర్థమవుతుంది. మన విశ్వాస జీవితంలో కూడా దేవుడు మనకు రాజుగా ఉన్నాడు అనేటువంటి విషయాన్ని మనం గుర్తుంచుకొని ఆయన ద్వారా నడిపించబడటానికి మనం మన జీవితాన్ని ప్రతిరోజు కూడా అటువంటి అధికారం కిందకి తెచ్చుకొని జీవించాలి. అలా కాకుండా ఒక మనిషి లేక మనకి ఇష్టకరమైనటువంటిది చేయటానికి మనం ప్రయత్నించుకుంటూ స్వతంత్రంగా మన ఇష్టకరంగా జీవించే జీవితం ఎప్పుడూ కూడా మీరు ఈ ఫలము తినిన రోజున మీరు దేవతల వలె ఉందరు. మనకు కలిగిన మంచి చెడు అనే జ్ఞానం ద్వారా దేవతల వలె మనం ప్రవర్తించడం అనేటువంటిది దేవుని యొక్క రాజరికాన్ని మనం ప్రక్కకు తోసివేయటం. అలా కాకుండా ప్రభువును అంగీకరించి ఆయనలో గుప్తమైనటువంటి జ్ఞానము వివేకము ద్వారా దేవుని ఆధారంగా జీవించే జీవితము మనం దేవుని రాజుగా కలిగిన జీవితం. అది విశ్వాసులందరిలో అటువంటి జీవితాన్ని కలిగి సత్యమునకు నీతికి మనము సూచనగా ఈ లోకంలో జీవించాలనేటువంటిది దేవుని యొక్క ఉద్దేశం. అది మనం గ్రహించగలుగుటకు ఈ ఏదైతే దేవునికి వ్యతిరేకంగా లేచి ప్రభువును అప్పగించుటలో మరి అప్పగించినటువంటి వానికి ఎక్కువ పాపం కలదని చెప్పబడినటువంటి వారి యొక్క పడిపోయిన హృదయ స్థితిని మనం చూస్తున్నామో దానిలో మనం పరీక్షించుకుంటాం. మనం పైకి ఆ విధంగా చెప్పకపోయినప్పటికీ మన అంతరంగంలో కనుక అటువంటి స్థితి ఉన్నట్లయితే మనము సరిచేసుకుని దేవుని యొక్క అధికారాన్ని రాజరికాన్ని గుర్తించగలిగినటువంటి స్థితిలో జీవించుటకు మనందరికీ దేవుడు సహాయం చేయనుగాక. ప్రార్థించుకుందాం. మా జీవం కలిగిన తండ్రి, మీకు ఎంతో వందనాలు. మాకు ఇచ్చిన ఈ వాక్య భాగాన్ని బట్టి కూడా స్తుతి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ విధంగా మేము మీ కొరకు మరి ఈ విషయాలు అర్థం చేసుకుంటుండగా అవి మాకెంతో లాభకరంగా ఇష్టకరంగా మార్చి మా జీవితాల్లో మార్పు కొరకు మీ రాజరికం కింద జీవించగలుగుటకు మాకు సహాయపడండి. ఒక మనుషుని యొక్క హృదయము పిలాతు విషయంలో కానీ, యాజకుల విషయంలో కానీ, సైనికుల విషయంలో కానీ ఎలా ఉన్నదో మేము చూస్తున్నాం. ఆ విధంగా మీ వాక్యాన్ని మేము తరచి చూసి మరి మీకు ఇష్టకరమైన రీతిలో మా మనస్సాక్షిని మా హృదయాన్ని సరిచేసుకుంటూ మరి మీకు ఇష్టకరంగా జీవించగలుగుటకు మా అందరికీ సహాయం చేయండి. మా రక్షకుడు ప్రభు అయిన యేసు నామమున అడుగుతున్నాం తండ్రి. ఆమేన్.